మహాపరిశుద్ధుడైన దేవా, పాటల ద్వారా పాట ద్వారా వాక్యము ద్వారా మహిమ పొందిన తండ్రి, నీ దీవెనలు మమ్మల్ని నింపిన తండ్రి, నీకు స్తోత్రములు. నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపినందుకు నీకే కోటానుకోట్ల ఘన సంస్థుతులు నాయన. ఇప్పుడు ప్రభా, నీ దాసుని ద్వారా మీరు మాకు అందించిన వర్తమానమును మేము నేర్చుకొనిచుండగా ప్రభా, సిలువను గురించి ప్రభా దేవా మీరు మాకు నేర్పించండి. మీరు ఏ మాటలైతే వ్రాయించి ఇచ్చి ఉన్నారో ఆ మాటలు మేము గ్రహించే జ్ఞానమును మర్మమును ప్రభా నీ జ్ఞాన సహాయము చేత మాకు అందించి దుష్టుని అపవాది ఎత్తుకుపోకుండానట్లు ఈ వాక్యమును మాలో ముద్రించి భద్రము చేసి దేవా నీ రాకడలో మమ్మల్ని సిద్ధము చేయమని మా కొరకు వేగముగా వచ్చుచున్న మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మిక్కిలి వినముగా వేడు ప్రతిమాలుచున్నామో పరమ తండ్రి, ఆమేన్. ఈ దినము ఎన్నవ దినము? 4వ దినము. దీంట్లో ఈ యొక్క దిన వాక్య పాట భాగము ఏంటి అంటే ఉపవాస చరిత్ర. ఈరోజు ఏంటంటండి, నిన్నేం చెప్పుకున్నాము? దేవుడు మనకి ఏమి నేర్పించారు? 2 భస్మాలు, 2 భస్మాలు, 2 సిలువలు, 2 కన్నీలు. తర్వాత 2వ వరుస 2 ఉపవాస దినాలు, 2 ఉపవాసాలు. 3వది 2 ప్రవచనాలు. ఈ 3 వరుసలను నిన్నటి దినం ముందు దేవుడు మనకి నేర్పించి మనకి ఇచ్చారు. దీంట్లో ఉపవాస చరిత్ర. వాక్య భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనము, మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనము, లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనము. ఈ దినము మొదలు మంచి శుక్రవారము వరకు 40 దినములు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ దినము మొదలు మంచి శుక్రవారం వరకు 40 దినములు. ఈ దినములకు లెంటు కాలము, మండల కాలము, శ్రమ కాలము మొదలగు పేర్లు కరవు. ఎవరు ఈ 40 దినములు శిలువ ధ్యానము చేయుదురో వారికి గొప్ప అంతస్తు. ఎవరైతే చేస్తారో వారికి ఏంటంటండి? గొప్ప అంతస్తు. శ్రమ చరిత్ర వచనములున్న కాగితములో దినమునకు ఒక పాఠము కలదు. ఆ ప్రకారము చదివి ధ్యానించండి. దేంట్లరా? కాగితములో, శ్రమ చరిత్ర వచనంలో ఉన్నటువంటి కాగితాలే మనము అనగా ఆ వాక్యములనే మనము చదువుతున్నాము. చదివి ఏం చేయాలి? ధ్యానము చేయాలి. యేసు ప్రభు యొక్క జీవితం అంతయు శ్రమకాలము. ఎప్పుడు చెప్పడం వరకు? జీవితం అంతయు కూడా ఏంటంటండి? శ్రమకాలము. కానీ ప్రత్యేకమైన శ్రమకాలము కూడా కలదు. జీవితమంతా శ్రమే, కానీ ప్రత్యేకమైనటువంటి శ్రమ కూడా కలదు. అది ఎప్పుడు? సిలువలో. ఎప్పుడంటండి? ఎప్పుడు ప్రత్యేకమైన శ్రమకాలం ఎప్పుడుంది? జీవితమంతా శ్రమయే, కానీ సిలువలో ఎక్కువ శ్రమ అన్నది మనకి కనబడుతూ ఉన్నది. ఈ శ్రమలను క్రైస్తవులు ధ్యానించుచున్నారు. యేసు ప్రభు పాలస్తీనా ఉత్తర భాగంలో సర్కీటు చేయుచు యెరూషలేము వెలనయుండి శిష్యులను వేరుగా పిలిచి ఈ మాటలు చెప్పెను. ఇదిగో యెరూషలేము వెలుచున్నాను అని చెప్పెను. ఇదే శ్రమకాల ఆరంభము. దీంట్లరా ఎప్పుడు చెప్పారు అంటే శ్రమలకు యెరూషలేము వెలుచున్నాను. ఎందుకు వెళుతున్నాను అని చెప్పారు ప్రభు? శ్రమ పడడానికి వెళుచున్నాను అని చెప్పారు అక్కడ శిష్యులైన వారికి. గనుక ఇక్కడ ఏం కనబడుతుందంటే ఇదే శ్రమల ఆరంభము. శ్రమ ఎప్పుడు ఆరంభమైంది? యెరూషలేముకు వెళుచున్నప్పుడే శ్రమ. అలాగని ఆయనకి శ్రమ అప్పుడే ఉందా? ఆయన జీవితం అంతయు శ్రమ, కానీ ప్రత్యేకమైన శ్రమ ఉంది. అంటే ఆ యొక్క శ్రమ ఎలాంటి శ్రమ అంటే గెత్సేమనే తోటలో మనకి కనబడుతుంది. ఏంటి అంటే ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రభు యొక్క ఒంటి నుండి రక్తము వచ్చి ఉన్నది. దేంట్లరా? ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు చెమట ఎలా మారిపోయిందంట? ఏమండి? ఆయన చెమటకు బదులు ఏమొచ్చింది? రక్తము కారింది.
దేవులారా, అంటే ఆయన ఎంత శ్రమ పడి ఉన్నారు. మన ఒంటి నిండా మహా కష్టపడితే ఏమొస్తుందండి? ఎండలోకి వెళ్ళి వంగి పని చేసినటువంటి వారికి, కష్టపడినటువంటి పని చేస్తున్నటువంటి వారికి ఏం కారుతుంది? చెమట బయటకు వస్తుంది. కానీ ప్రభువుకి ఏమొచ్చింది? రక్తమే బయటకు వచ్చిందండి. గనుక దేవుని పిల్లారా, ఎంత అంటే శ్రమ అన్నది ఇక్కడ మనకి ఒక ప్రత్యేకమైన శ్రమ అన్నది మనకు కనబడుతుంది. గనుక దేవుని పిల్లారా, ఇక్కడ ఈ శ్రమ ప్రభు శిలువ మీద చనిపోవుటతో ముగించెను. ఈ శ్రమ ఎప్పుడు ఆరంభమైంది? యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఈ శ్రమ ఆరంభమయ్యి ఆయన శిలువలో మరణించినప్పుడు ఆ శ్రమ, ఆ ప్రత్యేకమైనటువంటి శ్రమ ఏం చేయబడిందంటే ముగించబడింది. 40 దినములు ఏర్పాటు చేసిరి. పూర్వపాలపు దైవ భక్తులు ఈ శ్రమలను తలంచుకొనుటకు 40 దినములు ఏర్పాటు చేసిరి. యేసు ప్రభు పరలోకము నుండి వచ్చినది మొదలుకొని తిరిగి పరలోకమునకు చేరు వరకు ఉన్న అన్ని అంశములు ముఖ్యమైనవి. అవన్నీ మన కొరకే. ఏ యొక్క అంశం అయితే ఉందో అన్ని అంశాలు కూడా ముఖ్యమైనటువంటివి. యెరూషలేముకు వెళ్ళుచున్నప్పుడు ఆయన దేవులారా ఆ యొక్క శిలువలో మరణించినప్పుడు మరణించే వరకు ఉన్న ప్రతి శ్రమ కూడా ఎటువంటిది? మనకి ప్రాముఖ్యమైనటువంటిది. శ్రమ ప్రాముఖ్యమైనటువంటిది, మనకు ముఖ్యమైనటువంటిది. ఆ అంశములు ముఖ్యమైనవి. అవన్నీ మన కొరకే. అవన్నీ ఎవరి కొరకు? మన కొరకే. ప్రభు చరిత్రలోని అంశములు సంవత్సరంలోని 52 వారములకు పంచిపెట్టినారు. అవి కాక ఇంకా కొన్ని అంశములు ఉన్నవి. అవి పండుగ అంశములు, క్రిస్మస్, తర్వాత ఈస్టరు మొదలగున్నవి. దేంట్లరా మనకి క్రిస్మస్, ఈస్టరు దేంట్లరా ఒక దినమే పండగ. కానీ దేంట్లరా శిలువ ధ్యానములు ఎన్ని రోజులు పండగ? 40 దినాల పండగ. దేంట్లరా అవి ఒక్కరోజే ప్రాముఖ్యమైనటువంటివి. కానీ దేంట్లరా ఈ శిలువ ధ్యానములు దేంట్లరా 40 రోజులు పండగే. మనకున్న పాపశ్రమ, వ్యాధిశ్రమ, శిక్షశ్రమ తీసివేయుటకు ప్రభు యొక్క శ్రమకాలమే ముఖ్యమైనది. దేంట్లరా మనకున్నటువంటి వ్యాధి కానీ, దేంట్లరా పాపము కానీ, శిక్ష కానీ తొలగాలంటే ఏది ప్రాముఖ్యము? ప్రభు యొక్క శ్రమే మనకు ప్రాముఖ్యము. మన పాపము పోవాలంటే ఎక్కడండి? శిలువ యొద్దనే. వ్యాధి పోవాలంటే ఎక్కడ? శిలువ యొద్దనే. శిక్ష పోవాలంటే ఎక్కడ? శిలువ యొద్దనే. దేంట్లరా కనుక మనకి చాలా మానవునికి ప్రాముఖ్యమైనటువంటి అంశమే శిలువ. గనుక దేవుని పిల్లారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనములలో మనము శిక్ష ఆయన మీద పడెను. మన శిక్ష ఎవరి మీద పడిందండి? ఆయన మీద పడెను. కనుక ఈ శ్రమకాలంలోనే 3 శిక్షలు ప్రభు భరించెను. ఈ శ్రమకాలంలో ఎన్ని శిక్షలు పడ్డారు ఆయన? 3 శిక్షలు మన కోసం ఆయన పడ్డారంటండి. దేంట్లరా గనుక శ్రమకాల చరిత్ర ధ్యానించుటకు 40 దినములు ఏర్పాటు చేసిరి. ఈ 3 శిక్షలు మన మీద పడ్డాయి. ఏ శిక్ష అది? ఒకటి పాపను బట్టి వచ్చిన శిక్ష, వ్యాధిని బట్టి వచ్చిన శిక్ష, శాపములను బట్టి వచ్చిన శిక్ష. ఎన్ని శిక్షలు, ఎన్ని శ్రమలు ప్రభునికి? 3 శ్రమలు. అందుకే మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు 3 సిలువాలు మోసితివా నాకై, 3 సిలువాలు మోసితివా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము, మనందరము కూడా గుర్తుకు పెట్టుకోవాల్సిన అంశము. మన పాపములు, మన వ్యాధులు, మన శాపములు, ఈ 3 బట్టి ఆయనకి ఎన్ని సిలువలు? 3 రకములైన సిలువలు ప్రభువు భరించారు. మన తండ్రి ఏం చేయబడ్డారు? ఆయన మన కోసం ఆయన శిక్ష అనుభవించారు. మన పాపం ఆయన మీద. అందుకే పాప భార మెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భార మెల్ల మోసి
బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, రక్షకానా వందనాలు, శ్రీరక్షక వందనాలు. కనుక దేవుని పిల్లారా, మనం అనుకుంటాము, దేవుని పిల్లారా నేనేం పాపం చేశాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేనేం పాపము చేయట్లేదు కదా, పుట్టిన బిడ్డకి ఏ పాపం ఉంటుంది, కానీ వచ్చేటువంటి, అందుకే నైజ పాపమును నశించుటకే అని రాశారు. గనక ఎప్పటి నుంచి ఉంది? పుట్టుకతోనే ఆ పాపం ప్రతి మానవునికి సంప్రాప్తమైపోయింది. ప్రతి మానవునికి ఏమొచ్చిందంటే పాపమును బట్టి వ్యాధి వచ్చేసింది. ప్రతి మానవునికి పాపమును బట్టే శిక్ష వచ్చేసింది. గనక ఈ మూడు ప్రతి మానవుని ఏలుచున్నటువంటివి. గనక ఈ మూడిటిని తప్పించడానికి ఈ మూడు సిలువలు దేవులారా మనమితమై ఆయన మనకు బదులుగా ఆయన మోసారండి, మన బరువును దించి వేశారు. గనుక దేవుని పిల్లారా, గనుక శ్రమకాల చరిత్ర ధ్యానించుటకు ఈ 40 దినములు ఏర్పాటు చేసిరి. గనుక 40 దినములే సరిపోతుందా? దేవుని పిల్లారా, 40 దినములు పండగే. దేవుని పిల్లారా, ఏమి పండగ? సిలువ యొద్దకు ఉండడమే మనకి పండగ. దేవుని పిల్లారా, సాతానికి అందుకే సిలువ ధ్యానం చేస్తే ఎవరికి కోత? సాతానికి వాత కోత. గనుక మనం ఇక్కడ ఉంటే మనకు ఆనందమా సంతోషమా దుఃఖం వస్తుందా? దేంట్లరా ఆనంద బాష్పాలు వస్తాయి మనకి. దేంట్లరా కాపుదల సంతోషము మనకి ఒక సెక్యూరిటీ. అవును కదా, మనకి దేంట్లరా లోకములో కాదు, లోకములో ఉంటే సాతానికి బాగా ఆడుకోవచ్చేమో, కానీ దేవుని సిలువ దగ్గర ఉంటే అది మనల్ని ఏమీ చేయలేదు. గనుక దానికి బాధ. గనుక దేంట్లరా మనకు అనుకునే మనకి పండుగ. అసలు పండుగ అంటే ఏంటి? ఇదే పండుగ. అర్థమవుతుందా అండి? ఇదే మనకి పండుగ. గనుక ఈ 40 దినములు పెద్దలైనటువంటి వారు మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ 40 దినములు సరిపోతాయా అంటే సరిపోవు. అందుకే మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు రాసినటువంటి కీర్తనలో దేవుడు తెలియజేస్తూ ఉన్నారు, యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడూ ధ్యానం చేయు మాషతో సోదరా. ఎప్పుడూ ధ్యానం చేయాలి. అప్పుడు మనకి ఎప్పుడూ పండగే, ఎప్పుడూ క్రిస్టమస్సే. అవును కదండి, ఎప్పుడూ కూడా పండగే, ఎప్పుడూ క్రిస్టమస్సే, ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు రోజు పండగే. అవును కదా ప్రతి విశ్వాసం. అందుకే పౌలు గారు అన్నారు సంతోషముగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? సంతోషముగా ఆనందముగా ఉండాలి. ఎప్పుడు ఉండగలము అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, దినదినము మనం ధ్యానిస్తామో, ఎప్పుడైతే సిలువ ధ్యానము కలిగి మనం ఉంటామో దేంట్లరా అప్పుడు మనకంతా మన ముఖము ఎలా ఉంటుందంటే సంతోషముగానే ఉంటుంది. చివరి రోజులు అనగా పరిశుద్ధ వారంలో ఎక్కువగా ధ్యానింతురు. చివరి రోజుల్లో చాలామంది ఆ యొక్క రోజులన్నీ మాని, అంటే వీలు కుదరనటువంటి వారు, కానీ వీలు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రతి విశ్వాసి చేయవలసినటువంటిది. దేంట్లరా చివరి రోజులు కొంతమంది ఏం చేస్తారంటే పరిశుద్ధ వారములో ఉంటారు. దేంట్లరా మిగతా సమయంలో ఏం చేస్తారంటే ఏకీభవించి ఆ వారం అంతా కూడా ఉపవాసం ఉంటారు. అంటే ఉపవాసము కుదరనటువంటి వారు, బలహీనముగా ఉంటుండేవారు, అనారోగ్యముతో ఉన్నటువంటి వారు చివరి రోజులు అనగా పరిశుద్ధ వారంలో ఎక్కువగా ధ్యానింతురు. మోషే, ఏలియా, యేసు ప్రభు 40 దినములు ఉపవాసము చేసిరి. దేంట్లరా మోషే గారు, ఏలియా గారు, యేసు క్రీస్తు ప్రభు వారు ఎన్ని రోజులు చేశారండి? 40 దినాలు. మరి మనం ఎన్ని రోజులు చేయాలి? 40 దినాలు మనము ఉపవాసము చేయాలి. మరి ధ్యానం ఎప్పుడు చేయాలి? ఎప్పుడూ ధ్యానం చేయాలి. ప్రతి శుక్రవారం, అందుకే బైబిల్ మిషన్ వారు ప్రతి శుక్రవారము కూడా ఏం చేస్తారు? సిలువ ధ్యానం చేస్తారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సిలువను ధ్యానిస్తారు. ఆ రోజు సిలువ ధ్యానము మందిరములో చేసి ఉపవాసముతో ఏకీభవిస్తారు. దేంట్రా శుక్రవారం ఎందుకు అంటే ప్రతి ఒక్కర విశ్వాసికి శక్తికి ఉపవాసముతో ఎందుకు ఉండాలి? శక్తిని పొందుకోవాలి. దేంట్రా దినదినము ఎందుకు ధ్యానం చేయాలంటే ధ్యానము వలన సాతాను లోకమును జయించడానికి.
గనుక దేంట్లరా ఎప్పుడూ ధ్యానము చేయాలి, సిలువ ధ్యానము. ప్రతి శుక్రవారము ఉపవాసముతో సిలువ యొద్దకు రావాలి శక్తిని పొందుకోవడానికి. గనుక సంఘము ఈ దినములు ఉపవాస దినములుగా ఏర్పాటు చేసుకునేను. కనుక సంఘం ఏం చేసిందంటండి? క్రైస్తవ సంఘమే ఈ 40 దినములను ఉపవాస దినములుగా ఏర్పాటు చేసుకునేను. కనుక దేవుడు వద్దన్నారా? వద్దని చెప్పలేదు. దేవా, నీ శ్రమల వలన మా శ్రమలు పోగొట్టినావు గనుక నీకు వందనములని స్తుతించవలను. ఒకటి ధ్యానం ఉండాలి, రెండవది ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. రెండవదిగా ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ధ్యానము చేయాలి, తర్వాత స్తుతులు చేయాలి. ధ్యానం స్తుతులు ఎలా చేయాలండి? స్తుతి అని చేయాలా? స్తుతి అని కాదండి. స్తుతికి ఒక అర్థం ఉండాలి. నా కొరకు ప్రాణము పెట్టిన నా ప్రాణప్రియుడా నీకు స్తుతి. పాపము నుండి విడిపించిన తండ్రి నీకు స్తుతి. నా పాపభారమంతా నీ భుజాలపై వేసుకొని నా పాపమును నీ రక్తము చేత కడిగివేసిన దేవా నీకు స్తుతి. వ్యాధి నుంచి తప్పించిన దేవా నీకు స్తుతి. శాపము నుండి తప్పించిన దేవా నీకు స్తుతి. మా శిక్షను మాకు బదులుగా మీరు భరించిన ప్రభువా నీకు స్తుతి. గనుక స్తుతులు చెల్లుకుంటూ వెళితే ఆ స్తుతులు ఏమవుతుందంటే దండగా మార్చబడిపోతుందండి. గనుక స్తుతి అనుకుంటా కాదు. ఏం చేయాలి? ఈ విధంగా స్తుతులు దేవునికి ఈ విధంగా మనము స్తుతులు చెల్లించాలి. స్తుతి చేయడం మొదలు పెడితే మనం ప్రభువును తలంచుకుని మన జీవితంలో మనకు చేసినట్టు అవసరాలు కాదండి, ముందుగా సృష్టిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుళ్ళరా మనల్ని నిర్మించిన దేవుణ్ణి స్తుతించాలి. దేవుళ్ళరా మన కోసం ఎన్నో ఇచ్చారు కదా, ఎన్నో ఈవులను ఇచ్చారు, దేవుని స్తుతించాలి. తల్లి గర్భము నుండే మనల్ని ఆయన రెక్కలతో కాపాడి మనకి జీవమిచ్చిన దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. మన కొరకు ప్రాణము పెట్టిన ప్రాణప్రియుని స్తుతించాలి. మన కొరకు మనలను రక్షించిన రక్షకుని స్తుతించాలి. ఎంతోమంది నశించిపోతున్నారు, కానీ నశించిపోయే వారిగా కాక ఆయన కృపను మనకు చూపించారు. కృపనిచ్చిన దేవుని ఏం చేయాలి? దేవా నీకు స్తుతి. నీ కృప నాకు చూపించావు తండ్రి, నీకు స్తుతి. మా కొరకు మరణించావు దేవా, నీకు స్తుతి. మా కొరకు పరలోకమును విడిచిపెట్టి భూలోకమునకు నరుడుగా వచ్చి వేసిన దేవా నీకు స్తుతి. సింహాసనం విడిచిపెట్టి ఈ యొక్క సిలువనే సింహాసనం ఎక్కావు దేవా నీకు స్తుతి. మా కొరకు నలగగొట్టబడిన దేవా నీకు స్తుతి. మా కొరకు రక్తము కార్చిన తండ్రి నీకు స్తుతి. స్తుతులు చేసుకుంటూ వెళుతూ ఉంటే దేవునిట్లరా మర్మమంతా మనలోనికి అర్థమైపోతుంది. ఈ స్తుతి దండలా వెళ్ళిపోతుంది, దేవునిట్ల దేవుని యొద్దకు వెళుతుంది. అదే స్తుతి. అంతేగాని మాటకు అర్థం ఏంటి? స్తుతి అనే మాటకు అర్థం ఏంటి? స్తుతి అంటే కృతజ్ఞత, లేకపోతే థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాం అంటే ఎవరైనా ఏదైనా పని చేసి పెడితే థ్యాంక్స్ చెప్తాం, లేక వందనాలు అండి, చాలా వందనాలండి, చాలా కృతజ్ఞతలు అండి అంటాం. థ్యాంక్స్ అనమాట. అలాగే దేవుడు పని చేసినందుకు దేవుడికి థ్యాంక్స్ అనమాట. థ్యాంక్స్ చెప్పే పద్ధతి అది. మనకి కృతజ్ఞత. అందుకే స్తుతి ఉండాలి. స్తుతి లేకుండా మనము ప్రార్థన ఉండాలి, ధ్యానం ఉండాలి, తర్వాత ప్రార్థన ఉండాలి, తర్వాత స్తుతులు ఉండాలి. అర్థమవుతుందా అండి? ధ్యానంలో స్తుతులు కాదు. ధ్యానం అంటే దేవుడు మన కోసం తలంచినవన్నీ ధ్యానం చేయడం, అంటే ధ్యానంలో స్తుతులు రాకూడదు. గనుక స్తుతే, ధ్యానమే. అర్థమవుతుందండి? అందుకే మనకి కీర్తన గ్రంథంలో ఆ యొక్క మాట కీర్తనకారుడైనటువంటి మన కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు గారు తెలియచేస్తూ ఉన్నారు. కీర్తన 55వ దావీదు కీర్తన 17వ వచనము. 55వ దావీదు కీర్తన 17వ వచనము. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన నాలకించును. దేంట్లరా బాగా జాగ్రత్తగా చదవాలి. కీర్తన 55వ దావీదు కీర్తన 17వ వచనములో సాయంకాలమున ఉదయమున
మధ్యాహ్నమున నేను ధ్యానించుచు ఏం చేస్తారంటండి? మొర పెట్టుకొందును. ధ్యానము గనుక దేంట్లరా ఈ ధ్యానము వీరు దేంట్లరా దావీదు మహారాజు గారు మరలా ఈ యొక్క మాట రాస్తూ కీర్తన 119వ దావీదు కీర్తనలో 3 మార్లు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ధ్యానం చేస్తున్నారంటే దేంట్లరా ధ్యానము చేస్తూ ప్రార్థన చేశారు 3 మార్లు. కానీ ధ్యానం ఎప్పుడు చేస్తున్నారు? 119వ కీర్తన 164వ చరణంలో దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్ని మార్లు స్తుతిస్తున్నారు? 7 మార్లు స్తుతిస్తున్నారు. ఇందాక మనం 55వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నారంట? 3 మార్లు ప్రార్థన చేస్తున్నారు. ధ్యానించుచు ప్రార్థన చేస్తున్నారు. దీంట్లో ప్రార్థన వేరు, ధ్యానము వేరు, స్తుతి వేరు. ఈ 3 ఉండాలి విశ్వాసికి. అర్థమవుతుందండి? ధ్యానం ఉండాలి, ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి. గనుక ఇక్కడ 119వ కీర్తనలో 97వ వచనంలో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఎప్పుడు ధ్యానిస్తున్నారంట? దినమెల్లా ధ్యానించాలి. కనుక ఎప్పుడు ధ్యానము కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానం చేయాలి? ఎప్పుడు ధ్యానము చేయాలి. ధ్యానము మనలో లోపల ఉండాలి. కనుక అదే తలంపు. అందుకే కీర్తన 1వ కీర్తనలో మనము చూస్తే దేంట్లరా యెహోవా ధర్మశాస్త్రమునందు దేవరాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేంట్లరా ఎప్పుడు వస్తుంది ధన్యత? దేవరాత్రములు ధ్యానించేవాడు, పగలు రాత్రి. దేంట్లో దావీదు మహారాజు గారు చెప్తున్నారు, ఇక్కడ దినమల్లా నేను ధ్యానించుచున్నానని రాస్తూ దేంట్లో 1వ కీర్తనలో మళ్ళా ఆయన రాస్తూ ఉన్నారు, దేవరాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు ధ్యానించాలి? ఏమంటే మనల్ని కలలో ఎలా ధ్యానిస్తాము? గనుకనే దేంట్లరా తలపులో ఉన్నది కలలోనికి వచ్చును. తలపులో ఉన్నది ఎక్కడికి వస్తుంది? కలలోనికి వచ్చేస్తుంది. కనుక దినమంతా మనం ధ్యానము చేస్తే దేంట్లరా రాత్రులు కూడా ఏ ధ్యానము కలిగి ఉంటాము? దైవ ధ్యానము కలిగి ఉంటాము. కనుక లోకపు కాదు, మనం లోకముతో పొత్తు మనకి సరికాదు. మనం ఎవరితో పొత్తుండాలి? దేవునితో పొత్తుండాలి. పొత్తుండాలంటే మనం ముందుగా ఏమి చేయాలి? ధ్యానము చేసేవారిగా మనము ఉండాలి. గనుక దేంట్లరా మనము పాఠంలోనికి వెళ్ళిపోతే ఈరోజు అయ్యగారి ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి 4వ రోజు. గనుక దేంట్లరా ఇక్కడ రాసు మోషే, ఏలియా, యేసు ప్రభు దినములు ఉపవాసం 40 దినములు ఉపవాసం చేసిరి. గనుక సంఘము ఈ దినములు ఉపవాస దినముగా ఏర్పాటు చేసుకునెను. దేవా, నీ శ్రమల వలన నా శ్రమలు పోగొట్టుకున్నావు గనుక నీకు వందనములు అని స్తుతింపవలను. ఎలా స్తుతించాలండి? మనము నీ శ్రమల వలన నా శ్రమలను పోగొట్టినావు గనుక నీకు వందనములు నాయన అని మనం స్తుతి చేసేవారముగా ఉండాలి. దేంట్లో ధ్యానం చేసేవారిగా ఉండాలి, 2 స్తుతి చేసేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. బహుగా ప్రార్థన చేయమన్నారు. దేంట్లరా ఏం చేయాలి? మనము ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, స్తుతి చేయాలి. ఈ 3 దేంట్లరా తర్వాత ఏం చేయాలి? కనిపెట్టాలి. తర్వాత ఏం చేయాలి? కనిపెట్టాలి. అయితే శ్రమల ధ్యానం మొదలు పెట్టకముందు భస్మ బుధవారము మనలను గురించి తలంచవలను. మనలను గురించి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా తలంచాలి, పరీక్ష చేసుకోవాలి. మనము ఏం చేయాలంటే మనమంతరంగాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితము, మన విశ్వాస జీవితము, మన ఈ లోకంలో మనం నడుస్తున్నటువంటి జీవితం మనం ఏం చేయాలి? తర్కించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేంట్లో పరీక్షించుకుని ఏం చేయాలంటే సరి చేసుకుని ఈ 40 దినములు ఏం చేయాలంటే ఉపవాసంలో మనము ఏకీభవించాలి. గనుక మన దురవస్థ పాపస్థితిని గురించి దుఃఖించవలను. దేంట్లరా మనము తలంచుకుని మనం తర్కించుకుని ఏం చేయాలంటే మన దురవస్థ గురించి, మన పాపస్థితి గురించి ఏం చేయాలంటండి? దుఃఖించవలను. మన పాపస్థితి గురించి ఏం చేయాలి? దుఃఖపడాలి. దుఃఖపడాలా వద్దా? దుఃఖపడాలండి. దేంట్లరా సిలువ వైపు చూస్తూ దేంట్లరా మనం తర్కించుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ యొక్క దుఃఖము అన్నది మనలోనికి
వచ్చివేస్తుంది. కనుక మనం సిలువ వైపు చూస్తూ మన యొక్క స్థితి దేవునిప్లరా మన యొక్క దురావస్థను ప్రభు వైపు చూస్తూ మనం ఏం చేయాలంటే దుఃఖించే వారిగా మనము ఉండాలి. మన నేరములను ప్రభు దగ్గర చెప్పుకొనవలెను. ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ప్రభు దగ్గర చెప్పుకొనవలెను. మన హృదయ పాప చరిత్ర ఒప్పుకొనవలెను. ఏం చేయాలి? పాపాలు చెప్పాలి, తర్వాత ఒప్పుకోవాలి. తర్వాత నా తలంపులోని పాపము, చూపు వలన పాపము, ప్రయత్నం వలన పాపము, వినుటలో పాపము, క్రియల వల్ల పాపము, నైజము వలన పాపము, ఇవి నీకు శ్రమ కలిగించినవని దుఃఖించుటకు భస్మ బుధవారము ఏర్పాటు చేయబడను. భస్మ బుధవారం ఎందుకు ఏర్పాటు చేయబడింది? మన తలంపులను బట్టే కదా, మన చూపును బట్టి, మన మాటను బట్టి, మన వినికిడిని బట్టి, మన క్రియలను బట్టి, మన నైజమును బట్టి ఎవరికి శ్రమ వచ్చింది? మన తండ్రికి శ్రమ. దేవునిప్లరా మన పాపమే కదా ఆయనకు దేవునిప్లరా గాయపరచబడి ఉన్నది. మన పాపమే కదా, మన పాపం అనేటువంటి ముల్లే ఆయనకు గుచ్చుకుందండి. మన పాపం అనేటువంటి మేకే ఆయన చేతులలో దిగగొట్టబడింది. మన పాపం అనేటువంటి దేవునిప్లరా ముళ్ళ కిరీటమే ఆయనకు తలలో పెట్టబడింది. దేవునిప్లరా 2.5 అంగుళముల లోతు కలిగినటువంటి ఆ ముళ్ళు ఎక్కడ చచ్చిపోయిందో తెలుసా అండి? మెదడులోనికి చచ్చిపోయింది. దేవునిప్లరా మన పాపమే కదా దేవునిప్లరా ఆ యొక్క వీపి నాగలి వలె దున్నివేయబడింది. ఆయన ఒంటి నిండా గాయములే దేవునిప్లరా మాంసపు ముద్దలా మార్చబడి ఉన్నారు. ఆయన ముఖముపై ఉమ్మవేయబడి ఉన్నది. ఆయన ముఖముపై కొట్టారు చెంపల మీద. ఆయన సురూపమైనను సొగసైనను లేని వాని వలె. సుందరుడైనటువంటి మన తండ్రి స్వరూపము లేదు, సొగసు లేదు. మన పాపం అనేటువంటి ఎండే కదా ఆయనకు దేవునిప్లరా మంటగా మారి ఉన్నది. దేవునిప్లరా ఆయనకు నోటికి మనకు దాహం ఇచ్చినటువంటి ఆయనే జీవజలము ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కలుగును గాక అంటే కలిగి ఉన్నది. కానీ ఆయన దాహం అనగా మన పాపమైనటువంటి చేదు చెరకనిచ్చాడు. దేవునిప్లరా ఆయన నోటికి అందించినప్పుడు అది రుచి చూచి త్రాగనల్లకపోయినని వ్రాయబడింది. దేవునిప్లరా ఆ యొక్క మన పాపమే కదా. దేవునిప్లరా ఆయన ప్రక్కలో బల్లెపు పోటు గుచ్చబడి ఉన్నది. మన పాపం అనేటువంటి కదా. ఈ గాయం ఎందుకు? దేవునిప్లరా మన పాపమును బట్టి. గనుక దేవునిప్లరా మనము తలంచుకుని ఏం చేయాలంటే దుఃఖించే వారముగా, మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకునే వారముగా మనము ఉండాలి. దేవునిప్లరా మనము దేవుని ఎదుట ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మనం ఎప్పుడైతే ప్రభు ఎదుట దుఃఖిస్తామో, దేవునిప్లరా మన తండ్రి మనం త్రోసివేసేవాడా? ఆయన కాదు. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకును అంతా ఎడము కలగ చేసి ఉన్నాడు. మనం అపారముగా ప్రేమించాడు. ఇంకా మనం ఒప్పుకోకుండా తప్పించుకుంటే శాపము, దేవునిప్లరా పాపము, శిక్ష, ఈ 3 మన మీదే ఉంటాయి. దేవునిప్లరా అప్పుడు ప్రభుకి ఇంకా బాధ, ఇంకా గాయములు రేపేవారము, ఇంకా ఆయన దుఃఖపెట్టేవారము, ఇంకా ఆయనను ఆయాస పెట్టేటువంటి వారము. గనుక ఆ విధంగా మనము ఉండకూడదు. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నారు ఏం చేయాలి? ఇవి నీకు శ్రమ కలిగించుచున్నవి, దుఃఖించుటకు భస్మ బుధవారం ఏర్పాటు చేయబడును. ఈ దినము శుద్ధి చేసుకుని తక్కిన దినములు స్తుతించుటకు ఏర్పాటు చేయవలను. మనం శుద్ధి చేసుకుని మిగతా దినాలన్నీ కూడా, ఈ 40 దినాలు ఏం పండుగ అంటే స్తుతి పండుగలండి. ఏం పండుగలు? స్తుతి చెల్లించాలి. ఎవరికి? మన తండ్రికి. మనం ఒప్పుకుని విడిచిపెట్టి శుద్ధి చేసుకుని మనం ప్రభుని స్తుతించే వారముగా మనము ఉండాలి. ప్రభుని ఘనపరిచే వారముగా మనము ఉండాలి. మన దోషములు దేవుని సన్నిధానములో ధారపోసి ఆయన శ్రమలను ధ్యానించవలను. మన దోషములను ఎక్కడ పోసేయాలి? దేవుని యొద్ద పోసివేయాలి. దేవునిప్లరా యాత్రికుని ప్రయాణములో దేవునిప్లరా యాత్రికుని చూసినప్పుడు దేవునిప్లరా నాశనపురము నుండి ఆశీర్వాదగల పట్టణమునకు ప్రయాణమై ఉన్నాడు యాత్రికుడు. యాత్రికుడు ఎవరు అంటే విశ్వాసియే. దేవునిప్లరా యాత్రికునికి అనేకమైన ఆటంకములు వచ్చాయి. దేవునిప్లరా అవిశ్వాసం అనేటువంటి ఆటంకము, దేవునిప్లరా విసుగుదల అనే ఆటంకము, నిర్లక్ష్యము అనేటువంటి ఆటంకము, గర్వము, అహంభావము, ఈ పాపములన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక మనుష్య రూపంలో ఆటంకములుగా వచ్చినాయి. కానీ ఈ యొక్క యాత్రికుడు ఏం చేశారంటే దేవునిప్లరా ఈ యాత్రికుని భుజాల మీద ఏముందంటే ఒక మూట కనబడుతుంది. దేవునిప్లరా ఈ మూట మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వీటన్నిటినీ జయించుకుంటా ఈ అడ్డు వచ్చుచున్న వారందరి మాటలని
ప్రక్కన పెట్టి వేసుకుని ప్రయాణమై వెళ్ళిపోచున్నటువంటి యాత్రికుడు ఎవరంటే విశ్వాసియే. దేని ద్వారా వెళుతూ ఉన్నాడు. ఆ మూట ఎక్కడ దిగిందో తెలుసా అండి? ఒక సిలువ దగ్గర ఆ మూట దిగింది. దీంట్లో ఆ సిలువలో వేలాడబడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. కారుచినటువంటి రక్తము కనబడుచున్నది, ఆ గాయములు కనబడుచున్నవి. దీంట్లో ఈ యాత్రికుని భుజాలపైనటువంటి మూటంట అప్పటి వరకు మోసుకొచ్చాడు, కానీ ఆ సిలువ యొద్ద ఆ మూట దిగిపోయిందంటండి. ఈ భారము పడిపోయింది. దేంట్లో మన పాపము, మన భారము ఎక్కడ తొలగిపోతుంది? మన మీద ఉన్నటువంటి మూట ఎక్కడ పడుతుంది? సిలువ యొద్ద మాత్రమే. గనుక మనం ఏం చేయాలంటే ఈ 40 దినాలు ప్రభుని స్తుతించాలి. మన పాపము అంతా ప్రభు దగ్గర ఒప్పుకొని కడిగి వేసుకొని మన బరువు దించుకొని మనం ప్రభుని స్తుతించే వారిగా ఉండాలి. స్తుతులతో, సంతోషముతో, కృతజ్ఞత అనేటువంటి కన్నీరుతో మనము ప్రభుని స్తుతించాలి. మన దోషములు దేవుని సన్నిధానంలో దారపోసి ఆయన శ్రమలను ధ్యానించవలను. భస్మ బుధవారం యొక్క అర్థము ఆదికాండము 18వ అధ్యాయము 27లో అబ్రహాము దేవునితో మాట్లాడుచు, నేను బూడిద వంటి వాడను, ధూళి వంటి వాడను అని చెప్పెను. విశ్వాసులకు తండ్రి అని పేరు పొందిన అబ్రహాము అట్లనిన మనము ఏమని అనవలెను? కాలుట వలన బూడిద ఏర్పడుచున్నది, భూమి మీద ధూళి ఉన్నది, పారవేయబడుటకును త్రొక్కబడుటకును మన జనకుడైన అబ్రహాము దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొనెను. అబ్రహాము గారి గురించి మొన్న కూడా మనము దేంట్లరా చెప్పుకుని ఉన్నాము. అబ్రహాము గారు ఎలా ఉన్నారు? బూడిదలా తగ్గించుకున్నారు. ధూళి వలె తగ్గించుకుని ఏం చేశారండి? దేవుని ఎదుట తన్ను తాను ఏం చేశారంటండి? తగ్గించుకున్నారు. భస్మ బుధవారము మనమును దేవుని ఎదుట నేను బూడిద వంటి వాడును, నేను ధూళి వంటి వాడును, పారవేయబడుటకును త్రొక్కబడుటకును తగినవాడునని దేవుని ఎదుట చేరవలను. మనము కూడా ఎలా చేరాలి దేవుని ఎదుట? ప్రభా, నేను ధూళి వంటి వారును. అవునండి, మనం ఎందుకైనా పనిచేస్తామంటారా? దేని పిల్లరా, మనము గనుక ఈ లోకంలో మనము ఏ పాటి వారము? ఎందుకు పనిచేయడము కాదు, కానీ మనము ఏ పాటి వారము? అవును కదండి, దేవదూతలు పరిశుద్ధులండి. దేవులారా, పరిశుద్ధులైనటువంటి వారే నిత్యము ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. వారిలో ఏ పాపము లేదు. దేవదూతలలో ఏం లేదు, ఏ పాపము లేదు. కానీ వారందరికన్నా దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించారు. దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు, ఎవరు ప్రవేశింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి మన తండ్రి దేంట్లరా ఆ మహిమ సింహాసమును విడిచిపెట్టి దేంట్లరా నడుము కట్టుకుని దేవుళ్ళరా మనకు పరిచర్య చేయడానికి పరలోకమును విడిచిపెట్టి ఈ పాపలోకమునకు దాసుడుగా వచ్చాడండి. దీనుడిగా మన మధ్యకి ఆయన ఏం చేశారు? వచ్చి ఎవరికి పరిచర్య చేయడానికి? మనకు పరిచర్య చేయడానికి, మన పాప భారమంతా ఆయన మోసుకుని పోవడానికి, మనకు శిక్ష నుండి తప్పించడానికి ఎంతగా మనల్ని ప్రేమించారో. అవును కదండి, ఎంత వారము, ఏ పాటి వారము? ఈ యొక్క నరుని ఆయువు ఎటువంటిదంటే గడ్డి వంటిది, గడ్డి పువ్వు వంటిది. దేంట్లో నీటి మీద బొడగ వంటిది. దేంట్లరా ఆయన మనం తలంచుకున్నటకు ఈ మానవుడు ఏ పాటివాడు అనేసి దేంట్లరా భక్తులైనటువంటి వారి గ్రంథంలో రాసినట్టు దేంట్లరా మనము దేవుని ఎదుట ఏ పాటివారము, కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో. అవును కదండి, కాబట్టి ఆ ప్రేమకు మనం ఏమి ఇవ్వగలము? ఏమిచ్చినా మనము తక్కువ. అందుకే మనము ఏంటి ఆయన కోరుకుంటున్నది ఏంటి అంటే మన నుంచి ఏమీ ఆశించటలేదు, కానీ ఎవరు కావాలి? మనమే కావాలి. దేవులారా, ఈ హృదయము దేవునికి కావాలి, నీ హృదయము దేవునికి కావాలి. దేవులారా, ఆయన పరిశుద్ధులై ఉన్నట్లు నేను పరిశుద్ధులై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండడి. ఆయన కోరుకుని ఏంటంటే నేను పరిశుద్ధులను, మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా. ఆయన ఎక్కడ ఉంటారో ఆయనతో పాటు మనం ఉండాలి. అదే ఆయన యొక్క ఆశ. దేవులారా, ఎంతగా ప్రేమించిన మన తండ్రిని మనం ఏమి చేయకూడదు? దేవులారా, ఇంకా మనము లోకము సాతానికి అవకాశం ఇచ్చేవారిగా కాదు. దేవులారా, దేవుని చిత్తమును నెరవేర్చేవారిగా మనము ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనము ఉండాలి. గనుక దేవులారా, అందుకే ఏమంటున్నారంటే నేను ధూళి వంటి వాడిని. మనం ఎలా ఉండాలంట? తగ్గించుకొని వచ్చిన మన తండ్రి ఎదుట మన తండ్రి పిల్లలము కనుక మనము కూడా మనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే నేను ధూళి వంటి వాడును,
పారవేయబడుటకు త్రొక్కబడుటకును తగిన వాడినని దేవుని యొద్దకు చేరవలను. ఈ దినమునకు మరి ఒక అర్థము కలదు. మట్టల ఆదివారము తెచ్చిన మట్టలను కాల్చి బూడిద చేసి ఆ బూడిద ఈ దినము అందరకు ఇచ్చుట ఆచారము. అనగా దుఃఖమునకు ముంగుర్తుగా బూడిద అందరికీ ఇచ్చెదరు. ఈ దుఃఖమునకు బదులుగా బూడిదని ఏం చేస్తారు? అందరికీ ఇవ్వడము అనేటువంటి అలవాటు ఉన్నది. ఇదేంటారా? అదేవిధంగా మనము కూడా బూడిదను తీసుకుని ఉన్నాము కనుక ఆ బూడిదను చూసి ఏమనుకోవాలి? మనము అనుకున్నారా అందరూ? దేంటారా? నేను ధూళి వంటి వాడను, బూడిద, ఈ బూడిద వంటి వారమే మనము. దేనిపల్ల మనం ఎప్పుడైతే అలా తగ్గించుకుని ఉంటామో దేనిపల్లరా దేవుడు మనలను హెచ్చించే వారిగా ఉంటారు. ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నానని ప్రభు చెప్పను. ఇప్పుడు ప్రభు దృష్టి యెరూషలేము తట్టు ఉన్నది. మన దృష్టి ఎల్లప్పుడూ లోకము తట్టును శరీర సౌఖ్యము వైపు ఉంచుచున్నాము గనుక ప్రభువు దృష్టి ఎక్కడ ఉందంటండి? యెరూషలేముకు వెళుచున్నాను. ఎందుకు వెళుతున్నారు? యెరూషలేము శ్రమ అనుభవించడానికి వెళుతున్నారు. దేంట్లరా ఈ యొక్క దృష్టి అంతా, ప్రభు దృష్టి అంతా ఎటువైపు ఉంది? శ్రమ వైపే. ఈ శ్రమలో ఎవరి వైపు ఉన్నది అనగా మన వైపే. ఎవరి కోసం ఆ శ్రమ? మన కోసమే. అంటే ప్రభు ఎవరి వైపు చూస్తూ ఉన్నారు? మన వైపే చూస్తూ ఉన్నారు. నా వైపే, నీ వైపే అని చూస్తూ ఉన్నారు. గనుక మన దృష్టి ఎక్కడ ఉంటుందంటే ఎల్లప్పుడూ లోకము తట్టు శరీరము సౌఖ్యముల వైపు ఉంచుచున్నాము గనుక ఉంచకూడదు. లోకము వైపు మన దృష్టి కాదు, శరీర సౌఖ్యము వైపు మన దృష్టి కాదు. ఎటువైపు ఉండాలంటే క్రిస్మస్ కాలమున గొల్లల దృష్టి ప్రభువైపు త్రిప్పుటకు మీ కొరకు రక్షకుడు అని దూత వర్తమానములో చెప్పెను. క్రిస్మస్ కాలంలో మనం చూస్తున్నాం గొల్లల దగ్గరికి వచ్చినటువంటి దూత యొక్క వర్తమానం ఏంటి? ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక ఈ దృష్టి అంతా ఎటువైపు మళ్ళీపోయింది? దేవుని వైపు మళ్ళీపోయింది. దేవుని పిల్లలారా, అలాగే ఇక్కడ మనం చూస్తే మన దృష్టి ప్రభు తట్టు, ఆయన మాటల తట్టు త్రిప్పవలను. మన దృష్టి ఎటు తిప్పాలి? ప్రభు తట్టు మనం త్రిప్పుకోవాలి. ప్రభు యొక్క మాటలను తట్టు త్రిప్పుకోవాలి, లోకము తట్టు కాదు. లోకం మనల్ని ద్వేషిస్తూ ఉన్నప్పుడు విహేళన చేసేటువంటి వారు దేవునిలారా ఆ మాటలను తలంచుకుంటే ఆ మాటలోనే ఉండిపోతాం. ఎవరైనా ఒక మాట అన్నారంటే దేవునిలారా ఇక్కడికే వస్తున్నారు, మిమ్మల్ని చాలామంది రకాలుగా మాట్లాడవచ్చు, దూరం ప్రాంతం నుంచి వచ్చేవారు. కాబట్టి మీ దృష్టి అసమానం. వీళ్ళు ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారంటే మీ దృష్టి ఎటువైపు వెళ్ళిపోయింది? వాళ్ళ వైపే వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళ వైపు కాదు, ఆ దృష్టి ఎటు ఉండాలి? మీ దృష్టి ఎటు ఉండాలి? దేవుని వైపు మాత్రమే. వాళ్ళు ఎన్ని అనుకున్నా వదిలివేయడమే. అర్థమవుతుందా అండి? ఏం చేయాలి? వదిలివేయాలి. గనుక వారి వైపు నీ దృష్టి ఉండకూడదు. అందుకే దేవునిలారా ఏమన్నారు అంటే మన విచారము కూడదు నీకు మహిమ తలంపులే కావాలనే కీర్తనలో నిన్నెవరైనను ఏమి అన్నను నేను ఊరుకొందున నన్నన్నట్టే భావించుకుని నరులకు తీర్పు విధించిన. నిన్నను ఎవరైనను ఏమీ అన్నను నీవు ఏమీ అనకు, వినకు, బెదరకు, అవి విని ప్రార్థించుము, క్షమించుము, ఆశీర్వాదమిమ్ము మనస్సున. అంతేగాని నీవు కానీ ఆ దృష్టి లోపల పెట్టుకుంటే నిన్ను దేవుని తట్టు నుంచి సాతాను ఏం చేస్తుంది? తప్పించేస్తుంది. నీ దృష్టి అటు ఉండదు, ఎటువైపు ఉంటుంది? ఆ మాటల వైపే ఉంటుంది. గనక దేవుడిచ్చే ఆశీర్వాదం అందుకోలేవేమో. గనక ఆ వైపు వద్దు. ఎటువైపు కావాలి మన దృష్టి? దేవుని వైపే. వారు ఎన్ని ఏమన్నా సరే ఆ మాటలను దృష్టి పెట్టక సిలువై నా దృష్టి ఎవరు? నా ప్రాణప్రియుడు, నా యొక్క రక్షకుడు, నా కొరకు ప్రాణము పెట్టిన నా ప్రాణప్రియుడని నీవు సిలువ వైపు చూడు. ఆయన ప్రభు యొక్క గాయముల వైపు చూడు, కారుచున్న రక్తము వైపు చూడు. దీంట్లరా ఈ ప్రవాహమంతా దారలు మన కోసమే, ఈ రక్తము మన కోసమే, దీంట్లరా ఈ శ్రమ మన కోసమే ఆయన పడి ఉన్నారు అని ప్రభు వైపును చూస్తూ ప్రభుని ఏం చేయాలి? మనము స్తుతించాలి. స్తుతిస్తే ఏమవుతుందో తెలుసా? ఎట్టి శ్రమలైనా సరే మొక్కలైపోవును. ఏ శ్రమలు? ఎట్టి శ్రమలైనా సరే స్తుతులు చెల్లిస్తే ఎన్ని శ్రమలు వస్తారో, ఎంతమంది మాట్లాడతారో ఎప్పుడు మొక్కలైపోతాయి? మనం ఎప్పుడైతే స్తుతి చేస్తామో. అర్థమవుతుందండి? ఎప్పుడైతే మనం స్తుతులు చేసేవారిగా ఉంటామో అప్పుడు ఏమైపోతుంది? అన్నీ ముక్కలుగా
మార్చబడిపోతుంది. కనుక దేవుని పిల్లారా, మనము దేవుని తట్టు త్రిప్పాలి. ఆయన మన మాటల తట్టు త్రిప్పవలెను. ఉదయమున లేచిన వెంటనే కండ్లు విప్పక ముందు మన దృష్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల తట్టు త్రిప్పవలెను. కండ్లు తెరిచి వాక్యం వైపు చూడవలెను. ప్రభువు కళ్ళు తెరిచి ఏం చేయాలి? మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేయాలి? పడక మీద ఉన్నప్పుడే ఒక మాట చెప్పాలి. మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఈ మాట ప్రతి ఒక్క ఈ వాక్యము పడక మీద ఉన్నప్పుడే, తర్వాత మోకరించి తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును త్రియేక దేవుని నామమునకు, త్రియేక దేవుని స్తుతులు చెల్లించాలి. అర్థమవుతుందండి? తర్వాత ఏం చేయాలంటే ప్రారంభ ప్రార్థన చేసుకుని, పాట పాడుకుని, వాక్యము చదువుకుని, ధ్యానము చేసి ఏం చేయాలి? స్తుతులు చెల్లించి, ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి కనిపెట్టాలి. అర్థమవుతుందా అండి? అంటే ఇంత క్రమం అవుతుందా అంటే అవ్వాలి. అర్థమవుతుందా అండి? ఈ క్రమం అంతా కూడా వెళుతుంది. ఎప్పుడైతే మనం క్రమంగా చేస్తామో దేవునిలారా ప్రభుని చూడగలము, దేవునిలారా ప్రభు మహిమను చూడగలము. అప్పుడే దేవునితో మాట్లాడేటువంటి అనుభవం మనలోకి వస్తుంది. ఒక టైం ప్రకారం ఒక టైం మెయింటైన్ చేయాలి. ఈ టైంకి లేచాము అంటే మరలా అదే టైంకి లేవడానికి మనం ప్రయత్నమో చేసి అలారం పెట్టుకోవాలి. మనం సిద్ధము చేయాలంటే రాత్రి కాలమే సిద్ధపాటు ఉండాలి. ఈ రాత్రి కాలమే సాతాను ఈ రాత్రి కాలమే అనుకున్నప్పుడే తెల్లారి లేకుండా చేసేస్తుంది. కనుక రాత్రి ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని ప్రార్థన చేసి, ప్రభా రేపటి దినమును తెల్లవారుజామున నీ రాకడ సిద్ధమైతే నన్ను మేఘమే ఎక్కించుకో. దేవునిలారా ఉదయకాలముందు నీ పాద సన్నిధిలో నేను మోకరించి నీకు సన్నిధిలో నేను ఎటువంటి బద్ధకము కానీ, ఆటంకములు కానీ, మత్తు కానీ రాకుండా చేయి. నీ సన్నిధిలో నన్ను కూర్చోబెట్టు, నన్ను నీలో మరుగు చేయి, మీరు నాలో ఉండండి, నీ సన్నిధి నాలో ఉంచండి అని, దేవా నన్ను నీ సన్నిధిలో ఉంచండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే టైంకి కరెక్ట్గా గంట కొట్టినట్టు ఆ టైంకి మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు పర్వాలేదు కొద్దిసేపు ఆగి చేసుకుంటున్నామని నువ్వు కానీ నిర్లక్ష్యం చేస్తే ఆ టైం కాస్త సాతాను ఎత్తుకుపోతుంది. అర్థమవుతుందంటే ఆ టైం ఎవరు ఎత్తుకుపోతారు? సాతాను ఏం చేస్తుంది? చక్కగా ఎత్తుకుపోతుంది. దేవుడు లేపుతా ఉన్నప్పుడు మనం బద్దకించామో మన టయాన్ని సాతాను ఏం చేస్తుంది? ఎత్తుకుపోతుంది. కనుక సాతానికి అవకాశం ఇవ్వక ఏ టైం అయితే మనం లేస్తున్నామో, దేవుడు మనకి ఏ టైం అయితే ఇచ్చి ఉన్నారో ఖచ్చితంగా మోకరించి ఏం చేయాలి? వెళ్ళి లేచిన వెంటనే మంచం మీద ఉన్నప్పుడే మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములో కలుగునుగాక అనే స్తుతి చెల్లించుకొని మంచము దిగి కాళ్ళు చేతులు కడుక్కొని, దేవునిలారా బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మోకరించి ఒక క్లాత్ వేసుకొని మోకరించి ఏం చేయాలి? క్రమం అంతా స్టార్ట్ చేయాలి. దేవునిలారా మార్నింగ్ ధ్యాన కీర్తనలు వేరేగా ఉన్నాయి. ఏంటి అంటే ఈ కీర్తనలో ఏంటంటే 77వ కీర్తన, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. సన్నిధి కీర్తనలు అవి. దేవునిలారా దేవరాజ పుత్రులమై తేజరిల్లుదము సన్నిధి కీర్తన. మార్నింగ్ పాడుకునే కీర్తనలు అవే. అర్థమవుతుందా అండి? ఉదయకాలం పాడుకునే కీర్తనలు ఏంటి అంటే ఏ దేవారాజా పుత్రులమై తేజారిల్లుదము అనేటువంటి కీర్తన. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి 76వ కీర్తన, 77వ కీర్తన, తర్వాత దేవాదేవుని బ్రొక్క లేండి అనేటువంటి కీర్తన. దీంట్లరా ఇంకా స్తుతి కీర్తన కూడా పాడుకోవచ్చు. విజయ సంస్థుతులే నీకు, విజయ సంస్థుతులే అనేటువంటి కీర్తన కూడా, స్తుతి కీర్తనలు కూడా పాడుకోవచ్చు. కనుక సన్నిధి కీర్తనలు అంటే దీంట్లో ఉదయకాలమే కాదు, సన్నిధి ఎప్పుడు చేస్తారో అప్పుడు కూడా సన్నిధి కీర్తనలు. ఈ కీర్తన యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ఈ కీర్తనలు పాడుకోవాలి. దేంట్లరా ఇక్కడ మనం చూసినప్పుడు గనుక ఖచ్చితంగా ఏం చేయాలి? తెల్లవారుజామున ధ్యానం చేసుకునేవారు ఎవరు కూడా మానకూడదు. అర్థమవుతుందా అండి? ఏం మానకూడదు? దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని విడిచిపెట్టకండి. అందుకే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునేటివి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. అజ్ఞానము
అజ్ఞానం మనలోకి వచ్చిందంటే ఎవరు ఏమి చేయలేదు. కాబట్టి జ్ఞానము వలె ఉంది, జ్ఞానము కలిగి ఉండాలి. అజ్ఞానము కాదు, దేవుని యొక్క ఈ లోక జ్ఞానము కాదండి. ఏ జ్ఞానము కావాలి? దైవ జ్ఞానము కావాలి. అర్థమవుతుందండి? అది ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. ఈ లోక జ్ఞానం అంటే చాలా అనుభవం ఉన్నటువంటి వారు లోకస్తుల దగ్గర దొరకవచ్చేమో, కానీ దైవ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. గనుక దేవుని పిల్లరా, గనుక జ్ఞానముతో మనం ఉన్నప్పుడు సాతానికి ఏమి ఇవ్వము? అవకాశము ఇవ్వము. దానికి అవకాశం ఇవ్వకూడదు. దేవుడిచ్చిన సమయమును, ఈ సమయము పోతే మరలా వస్తుంది అంటారా? సమయం పోతే మళ్ళా వస్తుందా? అని వెనక్కి రాన్నా సరే రాదు. కనుక దయచేసి ఏం పోగొట్టుకోకూడదు? సమయాన్ని పోగొట్టుకోకూడదు. గనుక దేవుని పిల్లరా, అక్కడ యూదులు, యాజకులు, శాస్త్రులు, అన్యులు అనగా రోమీలకు ఆయనను అప్పగింతురు అని చెప్పెను. యెరూషలేములో జరగవలసినవి అప్పగించుట, అపహసించుట, ఉమ్మివేయుట, కొరరాళ్లతో కుట్టుట, మరణ శిక్ష విధించుట, చంపుట. ఎన్ని రకాలైన శిక్షలు అండి? 6 రకములైనటువంటి శిక్షలు. యెరూషలేముకు వెళుచున్నానంటే ప్రభు యొక్క శ్రమలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? 6 రకాలుగా ఉన్నాయి. అప్పగించడము, ప్రభుని ఏం చేశారు? ఒక బందిపోడు దొంగ మీద పడినట్టు పడ్డారు. దేవుంటారా, ఒక బందిపోడు దొంగ మీద పడినట్టు ప్రభు మీద పడ్డారు. దేవుంటారా, కానీ ప్రభు ఏం చేశారు అంటే వారికి ఎవరికి కనపడట్లేదు, కానీ ప్రభువే ఇదిగో మీరు ఎవరి కోసం వెతుకుచున్నారు అంటే ఇదిగో ఆయనను నేనే అని తను తాను అప్పచెప్పుకున్నారండి. ఆయన దాగుకోలేదు అక్కడ. దేవుంటారా, అప్పగించుట ఎంత శ్రమ. తర్వాత ఎవరు అప్పగించారు? శిష్యుడే, స్నేహితుడే, విహితుడే అని పాత నిబంధన గ్రంథంలో రాశాడు. దేవునిలారా, దగ్గరగా ఉన్నటువంటి వాడే, అందుకే స్నేహితుడా. దేవునిలారా, ముద్దు పెట్టుకుని మరి ప్రభుని అప్పగించాడు. 2 అపహసించుట, ప్రభుని ఏం చేశారు? అపహసించారు, ఉమ్ము వేశారు. 3 ఏం చేశారు? ప్రభుని మొక్కము మీద ఉమ్ము వేశారు. ఉమ్ము వేయడం అంటే మాటలా అండి? దేవునిలారా, ఉమ్ము వేయడం అంటే మాటలా? అదే మన మీద ఎవరైనా వేస్తే అమ్మో కస్సున లేచేటువంటి వారు, కానీ మనకి ఆ స్వభావము కాదు. దేంట్లో అంత స్థితి, అన్ని శ్రమ మనకు లేదు. ఉందంటారా? లేదు. ఆయన ఎంతో శ్రమ పడ్డారండి మన కోసము. ఉమ్మవేయబడ్డారు. దేంట్లో కొరడాలతో కొట్టబడ్డారు. కొరడాలతో ఏం చేయబడ్డారు? కొట్టబడ్డారు. ఆయన వీపి నాగలి వలె దున్నేశారండి. నాగలి ఎలా దున్నుతుంది భూమిని? దేంట్లరా అంతా కూడా ఆ కొంకులో పట్టుకుని కొడుతూ ఉంటే ఆ కొంకుని ఏం చేసిందంటే ఈ చర్మము నెలలాగా లాగివేసింది. అందుకే నాగలి చాళ్ళగా ఆ చర్మము బయటకు వచ్చేసింది. దేంట్లరా ఆయన ఒంటి నిండా కూడా అందుకే గాయములు, మాంసపు ముద్దలా ఉందండి ఆయన చర్మం. గనుక మరణశిక్ష విధించుట ఒకటి. దేంట్లరా కోర్టులోనికి తీసుకుని వెళ్ళేవారు. దేంట్లరా ఆయన ఎవరు? న్యాయస్థుడండి. ఆయన న్యాయాధిపతిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఈ లోకము న్యాయము దగ్గరికి తీసుకుని వెళ్ళి శిక్ష విధించారు. దేంట్లరా అది ఏ శిక్ష? అబద్ధముతో కూడినటువంటి. దేంట్లరా అది అబద్ధము. అబద్ధ సాక్షులందరినీ తీసుకొచ్చి నిలబెట్టారు. ఎన్ని నేరాలు మోపినా సరే ఏది కూడా సరిపోవట్లేదంట ఆయన మీద. వాళ్ళు ఎన్నో నేరాలు మోపుతున్నారు, కానీ ఏది కూడా ఆయనకు సరిపోలేదు. దేంట్లరా అంటే అబద్ధ సాక్ష్యము పలుకుచు న్యాయపులు, అంటే మనము తీర్పులోనికి వెళ్లకుండా మనకు బదులు ఆయన తీర్పులోకి వెళ్ళారు. మనల్ని తీర్పు నుండి తప్పించడానికే ప్రభుయే తీర్పులోనికి వెళ్ళారు. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించారు. దీంట్లరా మనము ఒక తీర్పులోకి వెళ్ళాలి. ఏంటా తీర్పు? పాపమును బట్టి తీర్పులోకి వెళ్ళవలసి వస్తుంది. అందుకే పాపము మనలో ఉండకూడదు. పాపము చేసామా మనం ఎక్కడికి వెళ్తాం? తీర్పులోనికి వెళ్తాం సుమా. కానీ అదే మనం రక్తము చేత కడిగి వేసుకుని, ప్రభు యొక్క రక్తము చేత కడిగి వేసుకుని తీర్పులోకి వెళ్ళిన ప్రభు వైపు మనం చూస్తే కనుక మనం తీర్పులోనికి వెళ్ళాం. అర్థమవుతుందా అండి? అందుకే ఒక మాట, నీ వాడు ప్రతి మాట నీవు మరుతువు కానీ దేవుండు మరుచిన తీర్పుండు సుమి. దేంట్లరా తీర్పుండు సుమి. కనుక ఆ తీర్పులోంచి మనం తప్పించబడాలంటే మనలో ఏముండకూడదు అంటే పాపం అన్నది మనలోనికి ఉండకుండా, దేంట్లరా పాపమును విడిచిపెట్టి దిద్దుకునే రక్తము చేత కడిగి మళ్ళా వెనక్కు చూడకూడదు. వెనక చూసేది ఎవరు? కుక్కని ఎన్నిసార్లు చేయన్నా ఏం చేస్తుంది? వచ్చి అక్కడే పందిని ఎంత తరిమినా అక్కడే వచ్చి ఆ పంది ఏం చేస్తుంది? బురదలోనే పరుగుతుంది. కానీ అది వాటి స్వభావం కాదు. మనకి
అందుకే పంది అసహ్యమైనది, కుక్క వంటి వాటి బుద్ధి కాదు. దీంట్లో అందుకే దావీదు మహారాజు గారు ఏమనంటే చచ్చిన కుక్కను, ఇటువంటి కుక్క అంట చచ్చిపోయిన కుక్క. చచ్చిపోయిన కుక్క మళ్ళా తిరగలదా? అందుకే అన్నారు దావీదు మహారాజు, నేను చచ్చిన కుక్క వంటి వాడిని. ఈ చచ్చిన కుక్క అనగా పాపము చేసి తిరిగి తను తాను సరిచేసుకుని పరమభక్తుడైనటువంటి వారే దావీదు మహారాజు గారు. దేంట్లరా భక్తుల కన్నా ముందున్న భక్తి కన్నా పరమభక్తి సంపాదించారంట దావీదు మహారాజు గారు. అందుకే ఏమంటున్నారంటే నేను చచ్చిన కుక్క వంటి వాడిని. కనుక మనం పాపము చేసి మరలా ఏం చేయకూడదు, దేవుని దగ్గర సరి చేసుకుని మరలా మన తోక ఉండకూడదు. మనకి కుక్క స్వభావం మనలోకి రాకూడదు. మరలా వెనుక వైపు ఏం చేయకూడదు, తిరగకూడదు. కనుక దేవులారా ఆయన మన బదులు ఏం చేశారంటే కోర్టులోనికి వెళ్ళారు. ఆయనకి ఏమి విధించారంటే మరణశిక్ష విధించారు. 6వదిగా ఆయన చంపబడ్డారు. మన కోసం ఏం చేయబడ్డారు? ఆయన చనిపోయారు. మన కోసం ఆయన ఏం చేయబడ్డారు? ప్రాణము పెట్టారండి. అవును కదా, ప్రాణము పెట్టువాడును నేనే, దాన్ని తీసుకుని వాడును నేనే. మన కోసం ఎవరు పెట్టారు ప్రాణం? దేవుడే మన కోసము ప్రాణము పెట్టారు. ఎవరు పెడతారండి? మన కోసము ప్రాణం పెట్టేటువంటి వారు ఎవరున్నారు? ఉన్నారా లోకంలో? దేవులారా మన కోసం మన తండ్రి ఏం చేశారంటే మనలను విడిపించడానికి, మన కోసము మరణము నుండి తప్పించడానికి మన కోసం ఆయన ప్రాణము పెట్టారు. గనుక ఈ 6 శ్రమలు ప్రభువు మన కొరకు భరించవలను. ఇవన్నీ పుస్తకములో చెప్పినవి, ప్రభు యొక్క మనస్సులోనున్నవి. ప్రభు బలికి ముంగుర్తుగానున్న గొర్రెలను బలి ఇచ్చు యాజకులు, శాస్త్రులు, ప్రవచనములు ఎరిగిన వారు కూడా ప్రభువును అప్పగించిన ఉన్నారని ప్రభువు తెలిపెను. దీంట్లో ఎవరికి తెలుసు? ప్రభును అప్పగించే వారు ఎవరంటే బాగా ఎరిగినటువంటి వారే, శాస్త్రం ఎరిగినటువంటి వారు, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు, వాక్యము తెలిసినటువంటి వారే ఏం చేశారంటే ప్రభువును అప్పగించారంట. కనుక దేవుని పిల్లరా, దేని రక్తముతో కడగబడినటువంటి మనమే ప్రభును బాధ పెట్టే వారిగా ఎక్కడైనా ఉంటున్నామేమో. మనం ఏం చేయాలి? దేంట్లరా మనము చాలా మనల్ని తర్కన చేసుకోవాలి, మనం శుద్ధి చేసుకోవాలి. దేంట్లో ఎక్కడైనా ప్రభుని బాధ పెట్టేవారిగా ఉంటామేమో. కనుక ఆ శాస్త్రుల వలె, పరిచారకుల వలె, యాజకుల వలె దేంట్లరా మనము ఉండకూడదు. ఏ గుంపులో ఉండాలి? ప్రభుని సంతోషపెట్టే గుంపులో మనం ఉండాలి. దేంట్లరా ఇంకా మనం పాపము చేస్తే ప్రభును బాధ పెట్టినటువంటి వారిని. దేంట్లరా పాపమునికి ఎక్కడా కూడా ఏం చేయకూడదు, అవకాశము ఇవ్వక దేంట్లరా దేవుని చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుడు ఏది చెప్తున్నారో అది చేసేవారముగా మనము ఉండాలి. అప్పుడే ఆయనకు సంతోషము. దేంట్లరా అప్పుడే ఆయనకు ఆనందము, అప్పుడే మనము సంతోషపెట్టేటువంటి బిడ్డలము. గనుక దేవులారా ఎందుకు ఆయనకు శ్రమ అంటే, ఎందుకు ఏమి తెలుసు ప్రభువుని కంటే, ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అప్పగిస్తున్నారో వారు ఎవరు అంటే బాగుగా శాస్త్రము తెలిసినటువంటి వారు. దేవులారా యాజకులు, దేవులారా దేవుని ప్రజలే, దేవుని ఎరిగినటువంటి వారే, మెస్సయ్య గురించి తెలిసినటువంటి వారే. కానీ ప్రభుని ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఆయన ప్రభు అని ఒప్పుకోలేదు. ఆయన ప్రభు అని ఒప్పుకొనుక ఆ ప్రభుని చంపడానికి వారు ఇష్టపడ్డారు. కనుక దేవులారా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేని వాక్యము తెలిసి, దేవులారా అన్యులే దేవులారా వాక్యము తెలియక ఉన్నారు, వారే ఎంతో నీతిగా ఉంటున్నారు. వాక్యము తెలిసినటువంటి మనం ఇంకెంత నీతిగా ఉండాలి? దేవులారా వాక్యం ఎరిగినటువంటి వారే ఎంతో నీతిగా ఉంటున్నారు, మరి వాక్యము తెలిసినటువంటి మనం ఇంకెంత నీతిగా ఉండాలి? కనుక జాగ్రత్త. మన వల్ల దేవునికి అవమానము రాకూడదు, దేవుని గాయములు రేపేవారుగా మనము ఉండకూడదు. దేవులారా సంతోషపెట్టేవారిగా మనము ఉండాలి. గనక ఇక్కడ మనం చూస్తే శాస్త్రులు, ప్రవచనం ఎరిగిన వారు కూడా ప్రభువును అప్పగించిన ఉన్నారని ప్రభు తెలిసెను. యెరూషలేములో శ్రమ ఉన్నను ప్రభు దృష్టి ఆ పట్టణం వైపున కలదు. మన దృష్టి లోకము తట్టును, శరీర సౌఖ్యముల తట్టును ఉండను. శ్రమల ఎదుటనున్నను ప్రభు చెడియలేదు. శ్రమ ఎదుట ఉన్న ప్రభు ఏం చేయలేదంటండి, చేయలేదు. దేంట్లారా మా ప్రభు యొక్క దృష్టి ఇప్పటికి ఆయన ఎవరి మీద ఉంది? ఏమండి, మనందరి మీద, నీ మీద, నా మీద ఆయన ఈ వైపు చూస్తూ ఉన్నారు, మన వైపు ఆయన చూస్తూ ఉన్నారు. పాపములో ఉన్నను ఆయన మనల్ని చూస్తూనే ఉన్నారు. నీవు పాపంలో ఉన్నా దేవులారా దేవుడు నీ వైపే చూస్తూ ఉన్నారు. ఇప్పుడైనా మనం ఏం చేయాలి? మన యొన్నను సరి చేసుకుని, మనల్ని శుద్ధి చేసుకుని దేవుని తట్టు
తిరిగేటువంటి వారముగా మనము ఉండాలి. దేవుని దుఃఖపట్టే వారముగా ఉండకూడదు. మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద, లోకము వైపు కాదు. లోకము వైపు కాదు. పాపము చేయట్లేదు కదా అని నీ దృష్టి లోకము వైపు వెళుతుందంటే ప్రభువుని బాధపెడుతున్నట్టే. అర్థమవుతుందండి? నేను ఏ పాపము చేయట్లేదు, నేను ఇప్పుడు సరిగా ఉన్నాను కదా అనేసి నీ దృష్టి కనుక లోకము వైపు కానీ, దేంట్లో లోకంలో శరీర సౌఖ్యము వైపు ఉందా, నీవు ప్రభువుని బాధ పెడుతున్నట్టే. కనుక దేంట్లో మన దృష్టి ప్రభు వైపు ఉండాలి. శ్రమల ఎదుటనున్నను ప్రభు జడియలేదు. మనకు కూడా శ్రమ ఎదుట ఉన్నా మనం ఏం చేయకూడదు? జడియకూడదు. ఎందుకంటే మన ప్రక్కన ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ప్రభు దూతలను, పరిశుద్ధులను వివమముగా మన మధ్య మసలుచుందురుగా. మన మధ్య ఆయన మసలుచు ఉన్నారు. గనుక మనము భయపడకూడదు. ఎందుకంటే ప్రభు భయపడలేదు. దేవుడు కూడా మనకు కూడా చెప్తున్న మాట అంటే భయపడకుడి. దేవుడు శిష్యులైన వారికి దేవుడు తెలియజేస్తూ ఆయన ఆరోహణమైనప్పుడు, పునరుద్ధానమైనప్పుడు కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే భయపడకుడి. ఏం చెప్తున్నారండి? భయపడకుడి. మనం ఈ లోకంలో వచ్చే శ్రమలు కానీ దేంటికి కూడా మనం ఏం చేయకూడదు? భయపడదు. ఎందుకంటే నీతిగా ఉంటే ఈ లోకానికి ఇష్టం ఉండదు. దేవుళ్ళారా, వారిలా ఉంటేనే లోకం ఇష్టపడుతుంది. నీతిగా ఉంటే ఏం చేయదు? ఇష్టపడదు. కానీ మనము ఎవరిని ఇష్టము చూడాలి? ఈరోజు వాక్యం చదువుకున్నాము. దేవుళ్ళారా, వాక్య గ్రంథంలో ఏముంది అంటే శాస్త్రులు ప్రభుని అంగీకరించారు కానీ ప్రజలకు భయపడ్డారంటండి. ప్రజలకు భయపడి వారు ఏం చేశారంటే దేవుని ఒప్పుకోవడానికి ముందుకు రాలేదంట. మనం లోకము కాదు, ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలి. నీ ఆత్మను, శరీరమును నశింపచేయగల వానికే భయపడుడి. శరీరమును హాని చేసేటువంటి సాతానికి కాదు మనం భయపడేది. ఎవరికి భయపడాలి? మన శరీరమును, ఆత్మను కూడా నశింపచేయగల దేవుడు. గనుక దేవులారా, మనము దేవునికి మాత్రమే భయపడాలి. అర్థమవుతుందండి? పాపం విషయంలో మనం భయపడాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటివి కానీ మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడుతూ దేవునికి భయపడచ్చు. అందుకే దేవుని దగ్గర ఎలా ఉండాలంటే దేవుని ఎదుట మనము వణకాలి అనేసి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనం ఎలా ఉండాలంటండి? వణికే వారముగా, ఆయన సన్నిధిలో దేంట్లో వణికే వారముగా ఉండాలి. దేవునికి మనం భయపడే వారముగా ఉండాలి. కనుక మనుషులకు కాదు, లోకమునకు భయపడవద్దు. దేంట్లో వారి మాటలకు భయపడవద్దు. కానీ దేంట్లో దేవునికి మాత్రమే మనము భయపడే వారముగా ఉండాలి. మన దృష్టి లోకము తట్టును, శరీర సౌఖ్యము తట్టునుండును. శ్రమల ఎదుటనున్నను ప్రభు జడియలేదు. శ్రమలకు ఎదురు వెళ్ళు కృప కలుగును గాక. ఆమేన్.